రూపాయలు పెట్టి ఒక ఆండ్రాయిడ్ మొబైల్ కొంటే మహా అంటే అందులో ఉన్న ఫీచర్స్ ఎంజాయ్ చేస్తారు. కానీ అదే మోటో సిగ్నేచర్ మొబైల్ కొంటే సిగ్నేచర్ క్లబ్ ఎంట్రీ లభిస్తుంది. దాంట్లో వచ్చేసి గోల్డ్ కోస్ట్ యాక్సెస్ లభిస్తుంది అండ్ ఫ్లైట్ టికెట్స్ కూడా మన కోసం బుక్ చేస్తారు. అంతెందుకండి, 5 స్టార్ హోటల్లో అంతకన్నా ఎక్కువ రేంజ్లో కూడా మన కోసం రూమ్స్ అయితే బుక్ చేస్తారు. దాంతో పాటే కాస్ట్లీ రెస్టారెంట్స్లో మన కోసం టేబుల్ కూడా రిజర్వ్ చేస్తారు. ఈ సర్వీసెస్ అన్ని కూడా సిగ్నేచర్ క్లబ్ మెంబర్స్ కి వరల్డ్ వైడ్ గా 24/7 అవైలబుల్ గా ఉంచుతారట. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్నిక్స్. లాస్ట్ టైం మోటో సిగ్నేచర్ మొబైల్ యొక్క వీడియో ఒకటి చేసాము. అందులో మనం చెప్పిన స్పెక్స్ 90% కూడా అవే వచ్చాయి. ఒకటో రెండో చేంజెస్ అయితే జరిగాయి. వాటి గురించి అలాగే ఈ మొబైల్ కొన్న వాళ్ళకి మోటో సిగ్నేచర్ క్లబ్ ఎంట్రీ అయితే లభిస్తుంది. అందులో ఇచ్చే సర్వీసెస్ గురించి, మెయిన్ గా ఈ మొబైల్ యొక్క ప్రైస్ గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఈ సిగ్నేచర్ క్లబ్ సర్వీస్ అనేది ఇండియాలో వీళ్ళే ఫస్ట్ టైం అయితే తీసుకొస్తున్నారు. కాకపోతే వరల్డ్లో వర్చస్ అనే మొబైల్లో ఈ సర్వీస్ ఉండేది. కాకపోతే ఆ మొబైల్ ప్రైస్ కాస్త ఎక్కువగా ఉంటుంది అండ్ ఇండియాలో దొరకడం కూడా కాస్త కష్టమేలేండి. వర్చస్ మొబైల్లో ఒక బటన్ ఉంటుంది. దాన్ని నొక్కి మీకు కావాల్సిన సర్వీస్ని ఆర్డర్ చేశారా, రిక్వెస్ట్ చేశారా, అది మీ ఇష్టం. ఈ రిక్వెస్ట్ని తీసుకున్న ఏఐ కానివ్వండి, పర్సన్ కానివ్వండి, మీరు ఇచ్చిన టాస్క్ని ఫుల్ఫిల్ చేస్తూ ఆ సర్వీసెస్కి ఎంతైతే అమౌంట్ అవుతుందో అంత కూడా మీ దగ్గర నుంచి ఛార్జ్ చేస్తారు. ఫ్రీ సర్వీస్ అయితే కాదండి. మోటో వాళ్ళు కూడా సిగ్నేచర్ క్లబ్లో ఇలాంటి సర్వీసెస్ తీసుకొస్తున్నారు. దాంట్లో ఏంటంటే గోల్డ్ కోస్ట్ యాక్సెస్ ఎంట్రీతో పాటు లెసన్స్ కానివ్వండి, ఈవెంట్స్ ఏమైనా ఉంటే మీ తరపున వాళ్ళే బుక్ చేసి పెడతారు. వీళ్ళు బాగా హైలైట్ చేస్తుంది ఏంటంటే వరల్డ్ వైడ్గా ఏదన్నా స్టార్ హోటల్లో కానివ్వండి, లేదంటే రెస్టారెంట్లో కానివ్వండి, మీకోసం టేబుల్ కూడా బుక్ చేసి పెడతారు. కొన్ని చోట్ల ఆప్షన్స్ జరుగుతుంటాయి కదా, లైక్ కొన్ని $1 మిలియన్ పెట్టి యాంటీ పీసెస్ కొంటూ ఉంటారు. అక్కడికి నార్మల్ జనాలకి ఎంట్రీ అయితే ఉండదు. ఆ ఎంట్రీ యాక్సెస్ అయితే వాళ్ళు ఇప్పిస్తారు. కానీ వేలం పాట మాత్రం మీరే పాడుకోవాలండి. మరి సంక్రాంతికి సినిమా టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చా అంటే నన్ను అడగండి బాబు. ఈ సర్వీసెస్తో పాటు ఇంకా కొన్ని సర్వీసెస్ అయితే ఉన్నాయి. వాటిని స్క్రీన్ పైన ఇస్తున్నాను, ఒక్కసారి చెక్ చేయండి. నాకైతే ఒకటి అర్థమైందబ్బా, ఈ క్లబ్ అనేది నార్మల్ జనాల కోసం అయితే కాదు, రిచ్ పీపుల్స్, అల్ట్రా రిచ్ పీపుల్స్ కోసం మాత్రమే అని అర్థమవుతుంది. వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ సర్వీస్ అంతా కూడా వరల్డ్ వైడ్ గా 24/7 అవైలబుల్ గా ఉంచుతామని చెప్తున్నారు. క్లబ్ సర్వీసెస్ గురించి మీకు ఒక ఐడియా వచ్చేసింది కదా. ఇక ఈ మొబైల్ కి సంబంధించిన స్పేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీతో స్టార్ట్ చేద్దాం. ఈ మొబైల్ వచ్చేసి 2 కలర్స్ వేరియంట్లు అయితే కనిపిస్తుంది. ఒకటి వచ్చేసి ఆలివ్, మరొకటి వచ్చేసి కార్బన్. ఈ రెండు మొబైల్స్ కూడా ఫ్యాబ్రిక్ టెక్చర్ అలాగే ఫీల్ కూడా ఇస్తుందని అయితే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఈ మొబైల్ యొక్క డిజైన్ చూస్తే నార్మల్ మోటో మొబైల్ చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. కాకపోతే టచ్ చేసి చూస్తే మాత్రమే ఒక లగ్జరీ ఫీల్ ఇస్తుందని మాత్రం చెప్తున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ఎయిర్ క్రాఫ్ట్ రెడ్ అల్యూమినియం అయితే ఇస్తున్నారు. 6.9 mm థిక్నెస్ ఉంటుంది. 186 గ్రామ్ వెయిట్ మాత్రమే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి విక్టర్స్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే వాడుతున్నారు. IP69 వాటర్ హీటింగ్ తో పాటు మిల్టీగేట్ 18 సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. వెట్ టచ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. అది కూడా 3D అల్ట్రాసోనిక్ అయితే వాడుతున్నారు. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. అవి కూడా బాస్ వాళ్ళ స్పీకర్స్ అయితే వాడుతున్నామని చెప్తున్నారు. దాంతో పాటే డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది. సౌండ్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. NFC ఉంటుంది. Wi-Fi 7, బ్లూటూత్ 6.0 టెక్నాలజీతో వస్తుంది. అలాగే USB Type-C 3.2 టెక్నాలజీతో రావడం వల్ల లైవ్ స్ట్రీమ్స్ కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు. ఈ మొబైల్ కి సంబంధించిన మిగిలిన డీటెయిల్స్ తెలుసుకునే ముందు ప్రతిరోజు మన ఛానల్లో పెట్టే వీడియోస్ మొబైల్స్ అన్నిటి యొక్క టాపిక్స్ అయితే ఎంతో రీసెర్చ్ చేసి ఎంతో కష్టపడి రాసుకుంటున్నాను. ఒక సోలో ఫైటర్గా ప్రతిరోజు స్క్రిప్ట్ రాసుకొని వీడియో ఎడిటింగ్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో నాదైతే చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, అంతే చాలు. అండ్ కమెంట్స్ పక్కనే హైపన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా హైపన్స్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. 6.8 inches కి సంబంధించిన క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఇస్తున్నారు. 1.5K రిజల్యూషన్తో వస్తుంది. 165Hz రిఫ్రెష్ రేట్తో పాటు LTPO ప్యానెల్ అయితే వాడారు. 6200 పీక్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. ఈసారి హైలైట్ ఏంటంటే పాంథర్ కలర్ వాలిడేషన్ తో పాటు డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడైనా సరే మోటో వాళ్ళు ఇస్తే పాంథర్ ఇస్తారు, లేదంటే డాల్బీ విజన్ ఇస్తారు. కానీ ఈసారి ఈ రెండు కూడా మిక్స్ చేయడం వల్ల డిస్ప్లే క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. 3 nm మీద బిల్డ్ అవుతుంది. LPDDR5 RAM టెక్నాలజీ, UFS 4.1 మెమరీ టెక్నాలజీ అయితే సపోర్ట్ చేస్తుంది. Android 16తో రన్ అవుతుంది. ఇది కొంచెం ప్రీమియం మొబైల్ కాబట్టి 7 years అప్డేట్స్ ఇస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఏ ఫీచర్స్ అంటారా,
చాలా ఉంటాయి. శాంపిల్ కి కొన్ని ఏ ఫీచర్స్ అయితే స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఈ ఓపికను బట్టి చూసుకోండి, ఎందుకంటే ఇవన్నీ గురించి చెప్పాను అనుకోండి వీడియో కాస్త పెద్దగా అవుతుంది. ఏ ఫీచర్స్ అన్ని కూడా స్క్రీన్ పైన ఎందుకు వేస్తున్నాను అంటే వాటిని చూడగానే అర్థమవుతుంది ఈ ఏ ఫీచర్స్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి. మళ్ళీ వాటి గురించి చెప్పడము ఎందుకు అనిపించింది. అండ్ మీరు ఇంటెలిజెన్స్ కదా, నా ఉద్దేశంలో ఇంటెలిజెన్స్ మాత్రమే ఈ ఛానల్లో ఉంటారు, బకరాలు అయితే వేరే ఏ ఛానల్లో కనిపిస్తారులేండి. యాక్చువల్లీ ఈ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ అనేది 50,000 రూపీస్ బడ్జెట్లో ఇచ్చే ప్రాసెసర్. దీంట్లో గేమ్స్ అంటే BGMI లాంటి హెవీ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. కాకపోతే ఈ మొబైల్ ఒక ప్రీమియం మొబైల్ కాబట్టి అందులోనూ బిజినెస్ మ్యాన్స్ నే ఎక్కువగా టార్గెట్ చేసి తీసుకొస్తున్నారు. వాళ్ళు ఈ BGMI గేమ్ ని, ఫ్రీ ఫైర్ గేమ్ ని ఆడతారా? ఆడరు. జస్ట్ ఇది ఒక హై క్లాస్ లెవెల్ వాళ్ళకి మాత్రమే తీసుకొస్తున్న మొబైల్. ఈ ప్రాసెసర్ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ గేమర్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్ అయితే తీసుకురావట్లేదు. రిచ్ పీపుల్స్ ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. మీకు ముందే చెప్తున్నాను, కెమెరా విషయంలో ఈ మొబైల్కి డెక్సో మార్క్లో గోల్డ్ లేబుల్ అయితే దొరికింది. అది కూడా ఓన్లీ ఫోటోగ్రఫీ విషయంలోనండి, వీడియోగ్రఫీ విషయంలో కాదు. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇస్తున్నారు. 3 కూడా 50 MP కెమెరాస్ ఇస్తున్నారు. అండ్ ఫ్రంట్ కూడా 50 MP కెమెరానే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ LVT-88 సెన్సార్ అయితే వాడుతున్నారు. మాక్సిమం 8K 30 FPS వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే 4K 60 FPS లో డాల్బీ విజన్ లో కూడా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. దాంతో పాటే 4K 120 FPS లో కూడా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా వచ్చేసి 50 MP పెరిస్కోపిక్ సెన్సార్ అయితే ఇస్తున్నారు. అది కూడా సోనీ LVT-600 సెన్సార్ అయితే వాడుతున్నారు. 3.5x వరకు ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ తీయగలిగితే 100x వరకు డిజిటల్ జూమ్ చేసి మంచి ఫోటోస్ తీయగలుగుతుంది అని చెప్తున్నారు. అది కూడా వీళ్ళు ఏం హైలైట్ చేస్తున్నారు అంటే 100x వరకు జూమ్ చేసినా కూడా క్వాలిటీ ఎక్కడ కూడా మిస్ అవ్వదని కొన్ని శాంపిల్స్ అయితే చూస్తున్నారు. ఇక్కడైతే నాకు కొంచెం డౌట్ ఉందండి. ఖచ్చితంగా 100x జూమ్ చేసినప్పుడు కాస్త నాయిస్ అయినా వస్తుంది. మరి వీళ్ళు ఏ ద్వారా ఫోటోస్ తీసి చూపిస్తున్నారో ఏమో మరి. మెయిన్ కెమెరా ఇంకా ఈ పెరిస్కోపిక్ సెన్సార్ రెండు కూడా OISకి అయితే సపోర్ట్ చేశాయి. ఇక థర్డ్ కెమెరా వచ్చేసి 50 MP అల్ట్రా వైడ్. డే అండ్ నైట్ టైంలో కూడా మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఉన్న ఈ మెయిన్ కెమెరా వచ్చేసి ఫ్లాగ్షిప్ సెన్సారే, దీంట్లో డౌట్ ఏం లేదు. అండ్ దీంట్లో డాల్బీ విజన్ కూడా ఇచ్చారు కాబట్టి మంచి వీడియోస్ కూడా తీసుకోవచ్చు. లో లైట్ కండిషన్ లో కూడా చాలా మంచి ఫొటోస్ తీసుకోవచ్చు అని వీళ్ళు చూపిస్తున్న శాంపిల్స్ ని చూస్తే అర్థమవుతుంది. కాకపోతే ఈ ఫొటోస్ అన్ని కూడా DSLR కెమెరా నుంచి తీసారా, ఈ మొబైల్ నుంచి తీసారా అనేది మొబైల్ ఇండియాకి వచ్చిన తర్వాత తెలుసు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 50 MP ఇస్తున్నారు. దీని నుంచి మాక్సిమం 4K 60 FPS లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే HDR కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ ఉన్న కెమెరా, బ్యాక్ సైడ్ ఉన్న ఈ 3 కెమెరాస్ కి కూడా పాంథన్ కలర్ వాలిడేషన్ తో వస్తున్నాయి కాబట్టి ఫొటోస్ అన్ని కూడా చాలా బాగా వస్తాయి. 5200 mAh బ్యాటరీ, 90 వాట్ పవర్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే 50 వాట్ వైర్లెస్ ఛార్జర్ కూడా ఇస్తున్నారు. కాకపోతే ఇండియాలోనే ఈ 50 వాట్ వైర్లెస్ ఛార్జర్ దొరకడం కాస్త కష్టం అయిపోయింది. వీళ్ళు హైలైట్ చేస్తుంది ఏంటంటే జస్ట్ 50% ఛార్జింగ్ 15 minutesలోనే కంప్లీట్ అవుతుంది అంటున్నారు. అండ్ ఒక ఫుల్ ఛార్జ్లో 52 hours వరకు కూడా బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అని చెప్తున్నారు. మొబైల్ సన్నగా ఉండడం వల్ల బ్యాటరీ సైజ్ అయితే తగ్గించారు. అయినా కూడా దీంట్లో సిలికాన్ కార్బన్ బ్యాటరీ అయితే వాడారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్లయితే యూరోపియన్ మార్కెట్లో 900 పౌండ్స్ అయితే పెట్టారు. అదే ప్రైస్ ఇండియన్ రూపీస్ కి కన్వర్ట్ చేస్తే ₹1,00,000 అయితే ఈజీగా దాటేస్తుంది. ఇప్పుడు నథింగ్ 3 మొబైల్ లాగా యూరోప్ లో ఇండియాలో ఒకే ప్రైస్ పెడతారా, లేదంటే ఇండియా ప్రైస్ కి వచ్చేప్పటికి తగ్గిస్తారా మాత్రం చూడాలి. ఈ సిగ్నేచర్ క్లబ్ సర్వీస్ ఏదైతే ఉందో అది నార్మల్ పీపుల్స్ యూజ్ చేయడం చాలా తక్కువ. రిచ్ పీపుల్స్ కానీ అల్ట్రా రిచ్ పీపుల్స్ కానీ బాగా యూజ్ అవుతుంది. ఈ మొబైల్ యొక్క స్పెక్స్ మీకు ఎలా అనిపించాయి? ఇంతకీ ఈ క్లబ్ సర్వీసెస్ మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ లో చెప్పండి. ఇక్కడ ఇండియాలో ఇంత ప్రైస్ కి తీసుకొస్తారో నా ఎక్స్పెక్టేషన్ అయితే చెప్పట్లేదండి. ఎందుకంటే ర్యామ్ వల్ల మొబైల్ ప్రైజెస్ ఎక్స్పెక్టేషన్ కి మించి ఉంటున్నాయి. సో అందుకోసమే ఆ ప్రైస్ అయితే చెప్పట్లేదు. ఈ మొబైల్ యొక్క స్పెక్స్ అన్ని చూసారు కదా, సర్వీసెస్ కూడా చూసారు. సో ఈ మొబైల్ కి ఎంత ప్రైస్ పెడితే బాగుంటుందో నాతో కూడా షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి iQOO 15R కి సంబంధించిన వీడియోతో మీ ముందుకైతే వస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఆ వీడియో మిస్ అవ్వద్దు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అండ్ దెన్ బై బై.